హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో ఈరోజు మనం ఒక ఆర్జీబీ లైట్ అన్బాక్సింగ్ ప్రాసెస్ చేద్దాం. సో జనరల్గా మనకు వీడియో బ్యాక్గ్రౌండ్లో అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో బ్యాక్గ్రౌండ్లో ఒక స్మాల్ ఆర్జీబీ లైట్ అయితే నేను ఇన్స్టాల్ చేశాను. సో దీంట్లో మనకు జనరల్గా మనం యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు మనకు ఈ బ్యాక్గ్రౌండ్లో ఆర్జీబీ లైట్స్ కనుక మనం పెట్టాలనుకుంటే ఆర్జీబీ లైట్స్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటాయి. అంటే మనకు ఒక మినిమం 7,000, 8,000, 15,000 ఇట్లా మనకు ఆర్జీబీ లైట్స్ అయితే పెద్ద పెద్ద లైట్స్ అవైలబుల్లో ఉంటాయి. సో అట్లా కాకుండా మీరు లో కాస్ట్ అంటే తక్కువ కాస్ట్లో ఒక చిన్న ఆర్జీబీ లైట్ తీసుకొని మీకు బ్యాక్గ్రౌండ్లో కానీ యూట్యూబ్ స్టూడియో సెటప్కి మీరు ఆర్జీబీ లైట్స్ వాడాలనుకుంటే మనకు అమెజాన్లో తక్కువ కాస్ట్లో అయితే ఈ ఆర్జీబీ లైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈరోజు మనం ఒక స్మాల్ కాస్ట్ అంటే ఒక 250-300 కాస్ట్లో ఒక ఆర్జీబీ లైట్ యొక్క అన్బాక్సింగ్ ప్రాసెస్ చూద్దాం. సో ఇది మనకు తక్కువ కాస్ట్లో ఉన్న ఆర్జీబీ లైట్ ఇది. సో ఇది మనకు జనరల్గా అమెజాన్లో 230 నుంచి 300 రూపీస్ కాస్ట్లో అయితే ఉంటుంది. సో దీంట్లో ఉన్న ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే దీంతో మనకు రిమోట్ అనేది ఉంటుంది. అంటే సో రిమోట్ ద్వారా దీన్ని మనం కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ బాక్స్లో మనకు లైట్తో పాటు ఏమేమి వచ్చాయి, లైట్ ఎట్లా ఉందనేది చూద్దాం. సో దీంట్లో మనకు 250 రూపీస్ కాస్ట్లో మనకు ఒక లైట్ ఎల్ఈడి ఆర్జీబీ లైట్ అయితే వచ్చింది. దాంతోపాటు ఒక స్మాల్ రిమోట్ అయితే దీంట్లో వచ్చారు. సో ఈ రిమోట్ ద్వారా ఏంటంటే మనం దీంట్లో ఉన్న కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం కలర్స్ అనేది మనకు కావాల్సిన కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు జనరల్గా బ్యాక్గ్రౌండ్లో వస్తున్న కలర్ అనేది మనం ఈ రిమోట్ ద్వారా ఎట్లా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఎల్లో కలర్లో ఉంది. సో నెక్స్ట్ మనం గ్రీన్ కలర్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు గ్రీన్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. అండ్ రెడ్ కలర్ మారింది. సో ఇప్పుడు చూడవచ్చు సింపుల్గా మనకు ఒక లో బడ్జెట్ కాస్ట్లో ఒక ఆర్జీబీ లైట్ విత్ రిమోట్. సో ఇప్పుడు మీరు వెనకాల చూస్తున్నారు అంటే ఇది మనకు లైటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు బ్యాక్గ్రౌండ్ ఆర్జీబీ లైట్ అనేది కొంచెం ఫోకస్ తక్కువగా కనబడుతుంది. బట్ మనం ఒక లో అంటే మనం లైటింగ్ వైట్ లైటింగ్ కొంచెం తగ్గించినప్పుడు మనకు ఈ ఆర్జీబీ లైట్ అయితే చాలా పర్ఫెక్ట్గా కనబడుతుంది. సో ఇది మనకు చాలా తక్కువ కాస్ట్లో అంటే జస్ట్ 250 నుంచి 300 రూపీస్లో ఇలాంటి ఆర్జీబీ లైట్స్ అయితే మనం పర్చేజ్ చేయొచ్చు. దీంట్లో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే మనం ఈజీగా లైటింగ్ అంటే మనకు కలర్ అనేది మోడిఫై చేసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు రెడ్లోకి మారింది విత్ రిమోట్ యాక్సెస్ తోటి. సో ఇది జస్ట్ సింపుల్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ మొత్తం మీకు జస్ట్ 250 రూపీస్ కాస్ట్లో ఈ ఆర్జీబీ లైట్ అయితే అవైలబుల్ ఉంటుంది విత్ రిమోట్. సో దీంట్లో చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. సో డిఫరెంట్ మోడ్స్ ద్వారా మనం ఈ లైటింగ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మనం మీరు ఒక వీడియో క్రియేటర్ అయితే మీరు ఒక వీడియో క్రియేటర్ అయితే ఒక సింపుల్ కాస్ట్లో మనం ఒక బ్యాక్గ్రౌండ్ సెటప్ కనుక చేయాలి అనుకుంటే మనం ఒక చిన్న ఆర్జీబీ లైట్ ద్వారా మనం బ్యాక్గ్రౌండ్ డిజైన్ అయితే మార్చుకోవచ్చు. సో ఈ 250 రూపీస్ కాస్ట్లో ఉన్న ఆర్జీబీ లైట్ ద్వారా మనం కలర్స్ అయితే రిమోట్ త్రూ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడవచ్చు ఇప్పుడు మనకు పింక్ కలర్ లైట్ వెనకాల అయితే కనబడుతుంది. దాన్ని ఇప్పుడు ఎల్లో కలర్ పైన క్లిక్ చేసినప్పుడు ఎల్లో కలర్ అయితే మాడిఫై అవుతుంది. సో చూడండి ఇప్పుడు మొత్తం కంప్లీట్ గ్రీన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ఎల్లో కలర్ చేంజ్ అయింది. సో ఇది అనదర్ కలర్ ఇది. సో ఈ విధంగా మనం లో కాస్ట్ అంటే తక్కువ కాస్ట్లో మనం డిఫరెంట్ ఆర్జీబీ లైట్స్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఇది. సో మీకు ఇట్లా ఒక లైట్ అయితే మనకు బాక్స్లో వస్తుంది. సో దీనికి ఒక ఎండ్లో మనకు వైరింగ్ అయితే ఉంటుంది. సో దీనికి మనం అటాచ్డ్గా ఒక వేరే వైర్ యాడ్ చేసినప్పుడు మనకు ఈ ఒక స్విచ్ బోర్డ్కి మనం ఒక స్విచ్ వైర్ ఒకటి కనెక్ట్ చేసుకున్నప్పుడు దీనికి మనకు ఇది ఈజీగా కనెక్ట్ అవుతుంది. సో దీంట్లో చూడవచ్చు ఇది మనకు మొత్తం దీంట్లో ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి. సో చాలా తక్కువ వెయిట్, చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక చిన్న రిమోట్ దీనికి. సో ఈ రిమోట్ ద్వారా దీంట్లో ఉన్న కలర్స్ని అయితే మీరు మాడిఫై చేయొచ్చు. మీరు ఆల్రెడీ చూసారు వెనకాల మనం రిమోట్ ద్వారా కలర్స్ ఎట్లా మాడిఫై అవుతున్నాయో. మనం ఒక సింపుల్ కాస్ట్లో అంటే మీరు లో బడ్జెట్ ఒక తక్కువ కాస్ట్లో ఒక మంచి ఆర్జీబీ లైట్ పర్చేజ్ చేయాలనుకుంటే ఈ 250 నుంచి 300 అవైలబుల్ ఉన్న ఆర్జీబీ లైట్స్ అయితే పర్చేజ్ చేయండి. సో మీ బ్యాక్గ్రౌండ్ వెనకాల వాటిని ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు వీడియో క్రియేషన్ చేసేటప్పుడు మనకు ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఇలాంటి లైట్స్ కనుక పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ త్రూ మీరు ఈ ఆర్జీబీ లైట్స్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. సో మీరు ఇంకొంచెం హెవీగా అంటే ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్ను హెవీగా మార్చాలనుకుంటే మీకు కొంచెం హై కాస్ట్లో అంటే ఒక 3,000, 4,000, 5,000 ఆర్ 6,000 ఈ కాస్ట్లో మీకు ఇంకా బెటర్ లైట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. బట్
స్మాల్ క్రియేటర్స్కి, చిన్న చిన్న యూట్యూబర్స్కి, చిన్న చిన్న టెక్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి, సో ఇలాంటి ఛానల్స్ వాళ్ళకి తక్కువ కాస్ట్లో మీరు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ సెటప్ చేయాలనుకుంటే ఈ 250 నుంచి 300 కాస్ట్లో ఉన్న ఆర్జీబీ లైట్స్ అయితే మీకు సరిపోతాయి. మీరు ఒక లైట్ కలర్ పర్ఫెక్ట్గా లేదు అనుకున్నప్పుడు మీరు ఇంకొక 2 లైట్స్ పర్చేస్ చేస్తే మీకు 500 రూపీస్ కాస్ట్లో ఒక మంచి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ సెటప్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు.